అక్కడెక్కడో యుద్ధం జరుగుతూ ఉంటే ఇక్కడ ఇంట్లో కూర్చొని కోరిన టైంలో కోరుకున్న ఫుడ్ను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని తినే వాళ్ళ మీద ఆ భారం గట్టిగానే పడుతోంది. ఏదో ఓ కొరత పేరు చెప్పి ఒక్కో దాని రేటు పెంచుకుంటూ పోతున్నారు. స్విగ్గీ, జొమాటోలు మాత్రం ప్లాట్ఫామ్ రేట్లను అమాంతం పెంచేశాయి. ధరలు పెంచడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ మనకు అందిస్తారు. ఇటీవల ఆర్డర్ చేస్తుంటే హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని అలాగే ప్లాట్ఫామ్ ఛార్జెస్ అని ఈ విధంగా రేట్లు పెంచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆల్రెడీ ఇప్పటికే అందులో కనుక ఏదైనా ఒక ఫుడ్ కనుక బుక్ చేస్తే ఆ ఫుడ్ తాలూకా రేటు డైరెక్ట్గా వెళ్ళి కొన్నప్పటికీ స్విగ్గీలోకి చాలా వరకు తేడా ఉంటుంది. అలాగే జొమాటోలో కూడా అదే పరిస్థితి. అటువంటి నేపథ్యంలో అసలు వాటిని యూజ్ చేసే యూజర్స్ ఏమనుకుంటున్నారు? మనం విజయవాడలో ఉన్న ఒక బాగా ఎక్కువగా జనాలు తిరిగేటటువంటి ప్రదేశంలో ఉన్నాము. అక్కడ కొంతమంది నుంచుని ఉన్నారు. వాళ్ళని ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, స్విగ్గీ, జొమాటోలో సహజంగా అందరూ ఆర్డర్ పెడుతూ ఉంటారు. ఆ ఆర్డర్ పెట్టినప్పుడు స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్లో ఈ మధ్య రేట్లు పెరిగిపోతున్నాయి. చాలా ఎక్కువ రేట్లు చూపిస్తుంది. ఎందువల్ల? యుద్ధం ఎఫెక్ట్ కనిపిస్తుందండి. గ్యాస్ కొరత కూడా ఉంది. దానివల్ల ప్లాట్ఫామ్ ఛార్జెస్ అలా యూజర్ ఛార్జెస్ అని చెప్పేసి పెంచడం జరుగుతుంది. అంటే ఎప్పుడైనా మీరు అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు చెప్పేది ఏంటంటే గ్యాస్ కొరత అంటున్నారు, బయట ఎక్కడ దొరకట్లేదని చెప్పేసి. గ్యాస్ రేట్లు విపరీతంగా పెరగడం వల్ల ఈ ఎఫెక్ట్ అనేది మనకు అర్థమవుతుంది. సో అది గ్యాస్ కొరత మూలంగా ఇలా ఉందంటున్నారు. సార్ చెప్పండి, గ్యాస్ కొరత మూలంగా ఉందని ఆయన అయితే చెప్తున్నారు. మరి మీరేమంటారు? ఈ స్విగ్గీ, జొమాటోలో రేట్లు పెరిగిపోవడానికి, అలాగే ఎక్కడైనా ఫుడ్ ఆర్డర్ చేసినా కూడా ఆర్డర్ చేసి తెచ్చుకునే ఆర్డర్స్ కూడా ఒక రకంగా తగ్గిపోయాయి ఈ రేట్ల నేపథ్యంలో. ఎందుకంటారు? అదేనండి, ఏముంది, యుద్ధం జరుగుతుంది, మాకు గ్యాస్ దొరకట్లేదు, దాని నిమిత్తము ఆర్డర్స్ రేటు పెరిగిపోతున్నాయి, మాకు గిట్టుబాటు అవ్వట్లేదండి, గ్యాస్ దొరకట్లేదు, అందుకని అందరికీ సప్లై చేయాల్సి వస్తుంది కదా అనేసి డెలివరీ ఛార్జెస్ కూడా చాలా పెంచేశారండి. ఒకప్పుడు 33 రూపీస్, 50 రూపీస్ అలా ఉండేది, ఇప్పుడు అయితే డబుల్ అయ్యి ఉంది. ఇంకా అందుకని ఆర్డర్ పెట్టడం ఎందుకనేసి మానేసి, ఇంట్లోనే గ్యాస్ దొరకట్లేదు, ఇంకా బయట ఏం దొరుకుతుంది అనేసి రెస్టారెంట్ వాళ్ళు కూడా ఎక్కువగా చెప్తున్నారు. అది సార్ ప్రాబ్లం. అది పరిస్థితి. ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి? నిజంగానే ఇలా జొమాటో, స్విగ్గీలో ఆర్డర్లు పెట్టాలంటే అందరూ భయపడుతున్న పరిస్థితి. అంటే యాక్చువల్గా అందులో పెడితే రేట్లు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకు వచ్చింది, వెళ్ళి కొనుక్కుంటే బెటరు, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్లో ఎక్కువగా కనబడుతున్న పరిస్థితి. అవునండి, యుద్ధం వల్ల గ్యాస్ కొరత వచ్చింది. గ్యాస్ లేని కారణంగా 50% వరకు రెస్టారెంట్లు క్లోజ్లోనే ఉన్నాయి వరకు వాళ్ళు హై డిమాండ్గా గ్యాస్ తెచ్చుకొని వాళ్ళు కొద్దిగా రేట్లు ఎక్కువ పెంచడం వల్ల ఇట్లా జరుగుతుంది. అంటే గ్యాస్ రేట్లు పెరిగిపోవడం వల్ల, అంటే దొరక్కపోవడంతో రేట్లు పెరిగిపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయంటారా? అవునండి, గ్యాస్ దొరకపోవడం వల్ల రేట్లు పెంచాము అని వాళ్ళే చెప్తున్నారు. ఇట్లా కస్టమర్లు పోగొట్టుకోవటం, మళ్ళీ ఇట్లా అలవాటైన వాళ్ళు మళ్ళీ మిస్ అవుతారు అని ఎంత నష్టమైనా కొద్దిగా రేటు పెంచుకున్నట్టు అట్లా చేస్తున్నారు. సో అది పరిస్థితి. ఖచ్చితంగా గ్యాస్ దొరకట్లేదు. గ్యాస్ దొరకని పరిస్థితుల్లో ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితులు. అంటే ఆ విధంగానే రేట్లు పెంచుతున్నామని వాళ్ళే సరాసరి డైరెక్ట్గా రేట్లు పెరగడానికి కారణాలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉందనేసి అయితే యూజర్స్ అయితే చెప్తున్నారు. ఏదైనా మొత్తానికి స్విగ్గీ, జొమాటో యూజర్సు వాటి తాలూకా కష్టాలు, అంటే యాక్చువల్గా గ్యాస్ దొరకపోవడం వల్ల స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్స్ పెట్టినప్పటికీ కూడా రేట్లు కూడా విపరీతంగా పెరగడం, దాంతో డైరెక్ట్గా వెళ్ళి కొనేటటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఏర్పడడం కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ మురళితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.